నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిత్యము సింహాసనాసీనుడవు. అమ్మ నాగమ్మ కొద్ది జరుగమ్మట్టు, కొద్ది జరుగు. అమ్మగారికి పని లేనట్టుంది, అప్పుడు వేసే గుర్తొచ్చాడు. పని లేనప్పుడే వేసే గుర్తొస్తాడు. పని ఉన్నప్పుడు గుర్తొస్తారా? సరే, చక్కగా కూర్చోండి. దగ్గర కొంచెం పెట్టు, వెళ్తే కూర్చోరా సమయం చక్కగా కూర్చోాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుని వాక్యంలో కీర్తనకారుడు ఏమంటాడంటే, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. అంటే నిత్యము సింహాసనాసీనుడవు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటానే ఉంటాడు. అంటే ఆయన చూడండి, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, వీళ్ళందరికీ కొన్ని సంవత్సరాలే ఉంటాయి. 5 సంవత్సరాలతో మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ 5, మళ్ళీ 5, మళ్ళీ 5, మళ్ళీ 5. ఉదాహరణకు మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు 15 సంవత్సరాలు. ఇంకా దేవుడు ఆశిస్తే మా అయితే ఇంకొక 15 సంవత్సరాలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బతుకున్నంత వరకు ఏంటి చేయొచ్చు అనుకుందాం. ఎల్లకాలం ఉంటాడు ఆయన? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. అయితే ఈ దేవుని సింహాసనము మాత్రము నిత్యమైనది. నిత్యమైనది అంటే దేవుని యొక్క నిత్యత్వాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారిని అర్థం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించుకొచ్చిన నీవు నేను పైచడు 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 పైచడు. శరమ్మ గారు పైచడండి. ఎంత మాత్రము పైకి చూడలేక ఉంది ఉన్నది అన్నది. ఎక్కడుండాలి? అంది. అది కూడా కరెక్టే. బైబిల్ ఆవిడ అమ్మగారు చెప్తారు. అక్కడ ఎవరున్నారు? శారణం చెప్పు. ఆమె ఎంత మాత్రము పైకి లేక వంగి ఉన్నది. ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? బైబిల్లో నువ్వు చెప్పు. యేసుప్రభు దినాల్లో సమాజ మందిరంలో 18 ఏళ్ల నుంచి వంగిపోయి ఉన్నాడు. దయ్యం పట్టినదై. మీరు 40 సంవత్సరాల నుంచి వంగియే ఉంటారు. ఆ దయ్యం పోయింది కానీ ఈ దయ్యం పోతుంది. పైకి చూడండి రా అన్నది కదా. కొన్ని ఇలవేల్పులు ఉంటాయి, అవి ఎన్ని పోయినా పోవు కదా కదా. దయ్యాలు పోతాయా? పక్కనే ఉంటాయి. కాబట్టి మీరు చూడండి. ఎక్కడాగింది? అందుకే ఎక్కడాగింది మనం. ఇంకా ఇక్కడ దేవుని యొక్క నిత్యత్వాన్ని అర్థం చేసుకున్నారు. దేవుని యొక్క అధికారాన్ని అర్థం చేసుకున్నారు. దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఇప్పుడు అన్నాడు, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. అంటే అర్థం ఏంటంటే, ఓ దేవా నీ అధికారములకు ఏం లేదు, అంతము లేదు. నీ ఆధిపత్యానికి అంతము లేదు. నీ యొక్క శక్తికి అంతము లేదు. కాబట్టి ఇక్కడ మనం ఈ లోకంలో చూస్తే అన్నిటికీ పరిమితి ఉంది. ఏదైనా సరే ఆగిపోవాల్సిందే. కానీ పరిమితి లేని దేవుని యొక్క శక్తి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను మనం ఎరిగినప్పుడు మాత్రమే దేవుని ఏం చేయగలము? ఆరాధించగలం.
ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మనము ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు సింహాసీనుడు అయ్యా అని అంటాడు? సంతోషకరమైన సమయంలో చెప్పాడంటావా? దుఃఖకరంలో చెప్పుకుంటాడంటావా? అభిగేలమ్మ సంతోషకరంలో చెప్తాడు కదా. మాంగారు వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా, సంతోషం. అదే మధ్యలో లాగేసుకుంటే దుఃఖం వచ్చారు. మరి ఇక్కడ ఏమైందో తెలియదు కానీ ఇక్కడ మాట రాశాడు చూడండి, 102 చిన్న వచనంలో చదవండి. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. ఇది ఏ సమయంలో చెప్పాడు? సంతోషంలో చెప్పలా. ఎక్కడంటే దుఃఖము చేత ప్రాణము సొక్కిపోయింది. సొక్కడం అంటే ఏంటండి? అలసిపోవడం వేరు, విసిగిపోవడం వేరు, బాధపడడం వేరు, సొమ్మసిల్లిపోవడం వేరు. సొమ్మసిల్లం అంటే ఏంటి? ఎండగా తగిలిందా? ఎప్పుడు తగలదు తెలిసే కదా. అప్పుడు ఎండదా వెళ్ళొచ్చింది పడిపోతాం కదా. బాధ వస్తే కొంచెం వేస్తాం. సొమ్మసిల్లు అంటే పడిపోయి ఇంకా ఇంకేళ్ళు వేరే వాళ్ళు సాయం చేయాలి, వేరే వాళ్ళు ఏదైనా పట్టుకుని లేదు. దండి నన్ను చూడండి, అన్నీ అర్థమే చెప్పండి. అలా ఆలోచిస్తుంటే బాధ, ఇప్పుడు నేను ఉన్నాను మంచిగా ఉంటే బాధపడచ్చు. దుఃఖం సొక్కుపడి పడుతుంది. ఏడ్చి 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 బలం లేక ఏం చేస్తారు? ఇంకా మూలుగుతారు. కాబట్టి ఇక్కడ దుఃఖము చేత ప్రాణము సొక్కిపోయింది. దుఃఖము. అలాంటి సమయంలో చూడండి ఏమన్నాడు? యెహోవా నీవు నిత్యము ఏం చెప్తున్నాడు? నిత్యము నీ సింహాసనాసీనుడు. ఏం చెప్తున్నాడు? ఒరే నాయనా, ఉదయాలు బాగా పెట్టారా? దిగోనా కళ్ళు ముయికిరా. ఇదే తోలుకోవాల్సి వస్తుంది నాయన. కాపరికి మేత పెట్టిందంటే తోలుకోవాల్సి వస్తుంది. తోళ్ళు ఎక్కువైపోతుంది కానీ మేత తక్కువైపోతుంది. మేత కావాలా తోళ్ళు కావాలి? నీకు తోళ్ళే కావాలండి. అవి మంద ఏమైపోద్దండి? తెలిసేది బక్క సిగ్గిపోదు. ఇప్పటికే మంద బక్క సిగ్గిపోయాడు. ఆదివారం వచ్చే మంద ఇంకా ఇది కూడా తినకపోతేమంది. అయితే ఇలాంటి మనుషులు దేవుని సన్నిధిలో ఏమంటే యెహోవా నువ్వు నిత్యము నువ్వు సింహాసనాసీనుడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనము మన కష్టములో, మన బాధలో, మన దుఃఖంలో, సంతోషంలో, ఆనందంలో కూడా ఎల్లప్పుడూ ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. కాబట్టి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఆ మర్మాన్ని తెలియవస్తున్నారు. ఏమన్నాడు? ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించుడి. ఎప్పుడెప్పుడు ఆనందించాలి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడండి? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ. నాకు తెలిసిన కొన్ని సంవత్సరాల క్రితం జీవి మిల్లో ఓఎంటీ ఒకటి ఉండేది. ఓఎంటీ అందులో వాళ్ళు మన మిషనరీస్ అందులో ఒక యవనస్తుడు వాడు మార్మల్స్ పొందాడు, దేవునికి వచ్చాడు, సేవ చేస్తున్నాడు. ఒకరోజు అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నాడు, అన్న వీడు పాట పాడతాడు, మీరు వింటారా అని అడిగారు. ఆ పాట ఏంటి? నేను అనుకున్నాను మామూలుగా ఏదో మంచి పాట పాడతాడేమో, వింటాను అనుకున్నాను. ఆడు ఓ పాట అందుకున్నాడు, దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు అన్నాడు. పాట ఏం పాట అండి? అప్పుడప్పుడు చెప్పాలి. ఆడేం పాడుతున్నాడు అంటే మనకు నచ్చినప్పుడేమో ఎవరి దేవుణ్ణి స్తుతించుడి
అప్పుడప్పుడు ఆడు పాడేది, నేను ఆడు పాడేది చెప్తున్నాను. మనమేంటి దేవుడి పాట ఏముంది? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. మనం కూడా రాసి లేదు కానీ మన జీవితంలో అప్పుడప్పుడే దేవుడి స్తుతి. ఏంటండి? అప్పుడప్పుడే ఎలా ఉంటాం? విశ్వాసం ఎలా ఉంటామండి? ఆత్మీయంగా ఎలా ఉంటాం? అది కొంత సమయం ఎలా ఉంటాం. కానీ అపోస్తలుడు పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించాలి. ఇప్పుడు ఈ మనుషులు ఇక్కడ దేవునికి తలంపు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని తలంపు ఏంటంటే, ఈయన దుఃఖము చేత ప్రాణం సొక్కిపోయినప్పుడు ఏమని మొదలుపెట్టాలి? వేరే రకం మొదలుపెట్టాలి. ఇప్పుడు ఏమన్నాడంటే, యెహోవా నువ్వు నిత్యము ఏంటంటే సింహాసనాసీనుడు, నీ నామము స్మరణము తరతరములు ఉంటాయి. అంటే ఆయన ఏంటి? దేవుని యొక్క నిత్యత్వాన్ని ఎరిగాడు. రెండవది దేవుని నామం వల్ల వచ్చే లాభాన్ని ఎరిగాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన రైట్ ఇది అంతర కూడా కాదు. కూర్చో, ఇంకో స్టోరీ చెప్తారు ఇక్కడ. నాకు ప్రేమించే ఒక తల్లిగారు అంది, అన్న నీరంత కఠినాత్మలు ఎవరు లేరు, ఎందుకు అండి అన్న. నీకు ఉన్నాడే ఒకడు మనుషులా కొడుకున్నాడు, ఆడు రాక ఎప్పుడు వస్తాడు? 3 నెలలు 4 నెలలు వస్తాడు. ఆడు రాక నువ్వు సాధించేస్తుంటావు అని. ఎందుకంటే ఆడ అల్లం చేస్తే నిలబెట్టేసేవాడు, చిన్నప్పుడు కొట్టేసేవాడు. ఆవిడ చూసింది. అప్పుడు ఏమన్నా తెలుసా, నిన్ను అసహించుకుంటాడు కదా. ఏం చెప్పాను? నేను అసహించుకుంటూ పోతే మరి అసహించుకోలేదు. కానీ ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలిగా? అది ఒక్కసారి వచ్చామంటే నేను అసలు స్టేజ్ దిద్దాను. నేను నాకున్న జబ్బులు ఎవరిలేదు. అవునా? షుగర్ ఉన్న సిగరెట్, బీపీ ఉన్నవాడు నీకన్నీ ఉన్నాయి. మా యాక్సిడెంట్ 4 జబ్బులు ఉన్నాయా? ఒకటే ఉందా? 4 ఉన్నాడు చేస్తాను. థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, 4 ఉన్నాయి. నాకు దాన్ని మీరు కూర్చున్నాను లేదా? 10 సార్లు తిరగకూడదు, నేర్చుకో. రైట్. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనకారుడు ఇలాంటి స్థితిలో ఏమనంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించి అన్నాడు. ఈయన అన్నాడు 2 విషయాలు గమనించారు దేవుని. ఒకటి, దేవుడు సింహాసనాసీనుడు. అంటే ఆయన పుట్టక మునుపు దేవుడు సింహాసనాసీనుడే, ఆయన పుట్టినప్పుడు దేవుడు సింహాసనాసీనుడే, ఈయన వెళ్ళిపోతే దేవుడు ఇంకా సింహాసనాసీనుడే. అంటే ఆయన సింహాసనం చేయలేదు, మార్పు లేదు, ఆయన మార్పు లేదు. అందుకే ఆయన మార్పు చెందినటువంటి దేవుడు. అందుకే ఆయన బైబిల్ ఏమైనా బిరుదిచ్చింది తెలుసు దేవునికి? చెప్పండి, మీకు గిఫ్ట్ ఇస్తాను. దేవుడికి మొన్న అంకముడిలో చెప్పాను నేను వాక్యం. ఒకటి మీకు తిన్నవాళ్ళు చెప్పొద్దు, ఒకరు చెప్పండి. బైబిల్ ఒక బిరుదిచ్చింది ఆయన గురించి. ఆయన ఏ దేవుడు? దేవుడు, సర్వాధికారి దేవుడు. ఇంకా రేపు జరిగే చెప్తారా? ఏ దేవుడు? మన దేవుడు పరిశుద్ధుడు. మీకు ఇంకా క్లూ ఇచ్చినా ఇంకా ఇంకా పల్లెటూరులోనే ఉన్నారు. అది కానీ రాలేదు. ఇప్పుడు తిట్టకు తక్కుదా ఎలా చూసారా? ఎలా వచ్చిందో అది. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నటువంటి దేవుడు ఏ దేవుడు అయినా చెప్పండి. వర్తమానం తల్లి అమ్మా జరిగిపోయింది ఏమంటారా? వెరీ గుడ్ అమ్మా. సరే, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఈయన. అయ్యా నువ్వు సింహాసనాసీనుడు అంటే నీ చేతిలో ఏముంది? అధికారం ఉంది. నీ
చేతిలో ఆధిపత్యం ఉంది. నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. నీ నామము స్మరణ ఎప్పటి వరకు ఉంటుంది? తరతరాల వరకు ఉంటుంది. అందుకే మోషే ఏం చెప్పాడు? మోషే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం, ఎక్కడి నుండి మాకు నివాస స్థలము ఇవే. ఎప్పుడున్నాడండి దేవుడు? ఎప్పుడున్నాడు? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును చేయక మునుపు నీవు ఉన్నావు. ఒకటి దుఃఖము చేత ఉన్న సమయంలో ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడో చూడండి. 4వ వచనం తొందరగా 124. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడి ఉన్నది. భోజనం చేయటకే నేను మరిచిపోవచ్చున్నాను. చాలు. చూడండి, ఈ మనుషులు ఏ స్థితిలో ఉన్నాడండి? ఈ స్థితిలో ఎవరైనా దేవుని ఆరాధిస్తారా? ఎవరైనా దేవుని కనబరుస్తారా? కాబట్టి అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. మరలా చెప్తున్నా, ఆనందించుడి. ఏ స్థితిలో చెప్తున్నాడు ఆనందించమని? ఏ స్థితిలో చెప్తున్నాడు చెప్పండి. ఏ విషయంగా, ఎలాంటి పరిస్థితుల్లో పిలుపులు రాసిన పత్రిక రాసిన పౌలు? అమ్మా డాక్టర్ అమ్మా, పత్రులు డాక్టర్ అమ్మా తీసాడు. ఏ స్థితిలో రాశాడు? తెల్ల రాసుకోవడం కాదు, రాసేస్తావు, గుర్తెట్టుకో. ఏ స్థితిలో ఉన్నప్పుడు రాశాడు చెప్పండి. అమ్మా చెప్పు. అలసిపోయాడు. ఇది కాదు, పౌలుగా చెప్తున్నాడు. పౌలు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆనందించుడి, మరలా చెప్తున్నాడు ఆనందించుడి అని ఎప్పుడు చెప్తున్నాడు? ఎప్పుడు చెప్తుందా? రోమా శంసాలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు. జైల్లో ఉండడానికి చూడటానికి ఎవరు వస్తే ఏమని అడుగుతున్నాడు తెలుసా? మీరు ఆనందిస్తున్నారా? మనమైతే ఏం చేస్తాం తెలిసేది? నాకు మనం నువ్వేం చేద్దాం? జ్వరం వచ్చింది, లేకపోతే మనకు ఉన్న జబ్బు షుగర్ ఎక్కువైంది. షుగర్ ఎక్కువైతే ఎవడన్నా అలాంటి షుగర్ పేషెంట్ వచ్చాడుకో, వెంటనే ఏమడుగుతాం? నీ షుగర్ కంట్రోల్లో ఉందా, బీపీ కంట్రోల్లో ఉందా అని అడుగుతాం. ఆవిడ 200 ఉందనుకో, ఇప్పుడు చెప్పినట్టు 250 ఉందని అనుకో, అమ్మ నాకడ 50 ఉంది, అమ్మో ఇదొక సునకానందం అంత కదా. కానీ పౌలు అన్నాడు, అయ్యో నా శ్రమలను చూసి మీరు బాధపడద్దు, ఎల్లప్పుడూ ప్రభువుని ఏం చేయాలి? ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. కాబట్టి ఆనందం ఎవరు చేస్తారు? నీతిమంతులు అలా యెహోవాను కూర్చోండి. మళ్ళీ కీర్తనలు రండి 33 మొదటి వచ్చింది. కీర్తనలో 33 మొదటి వచ్చిన, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూడండి బైబిల్ ఏం చెప్తుందో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఏం చేయాలి? ఆనందగానం చేయండి. అందుకే పౌలు అంటున్నాడు, ఎందుకు ఆనందగానము? ఆయన అధికారమును బట్టి, ఆయన ఆధిపత్యాన్ని బట్టి, ఆయన యొక్క నిత్యత్వాన్ని బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి, ఆయన మార్పుతనాన్ని బట్టి, ఆయన నశించుడు కాబట్టి ఆయన అక్షయుడగు దేవుడు. అక్షయుడు అంటే అర్థమైంది చెప్పండి. అక్షయుడు అర్థమైంది సార్ ఎన్నిసార్లు తెలుసుకోండి. అక్షయుడు అంటే అర్థం ఏంటి? చదువుతా అర్థం కదా. ఎలా నిజం చెప్పరు. అక్షయుడు లేడు రా, చలనం లేదు కాదు, అది వేరు పద్ధతి. అక్షయుడు అంటే ఆకిస్తే ఏంటి? క్షయం. క్షయం అంటే అది క్షీణించిపోద్ది. అంటే అక్షయుడు అంటే అర్థం ఏంటి?
క్షీణత అంటే చేయి కాదక్క ఆయన. ఆయన ఏంటి? మనం అందరూ ఉన్నాం అక్షయులమా చేయులమాను? మీ నోట్లో వేయలేకుండా నాకు అర్థం కాదు. మనం అక్షయులమా చేయులమా? ఓ అభిగారు కాదు 2 గంటల సాపుతున్నాను చూడు, చెప్పు. నాకు రాదు, డబ్బులు మాత్రం లెక్క బాగా వచ్చు. ఏమండి బొర్రు నెలలో ఆడు ఎవరు కూడా గుర్తుంటాయి కానీ ఇల్లు గుర్తుండదు ఎవరికి. ఏమండి ఎందుకు చేయలేదు? నిన్నే అంటాను మిమ్మల్ని బొర్రు అంటారు. డబ్బులు ఏం చేస్తారు? పోసేస్తారు, సాయంకాలం తీసుకుంటారు, దేవుడు పెట్టుకుంటారు. అవి గుర్తుంటాయి. ఏ గుర్తుండవు? అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. చెప్పండి తెలిసేనా ఏంటది? అక్షయుడు చేయులు మనం. అక్షయులమా చేయులు క్షీణించిపోతా. వయసు మన వెళ్ళేసాడు, వయసులో చెప్తాడు జాతకాన్ని మస్తాను ఏం చేసి 2-3 లేపేశాడు. ఇప్పుడు లేపుతారా? అది ఎందుకు మాట్లాడు, ఎందుకు క్షీణించిపోయింది బలం. కానీ మన పరలోకం ఉన్నటువంటి తండ్రి మన దేవుడు అక్షయుడు. ఆయన బలం మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన కరుణ మారదు, ఆయన వాత్సల్య మారదు, ఆయన తలంపులు మారవు. ఇందాక పాడాం 2వ పాట. ఏం పాట? యేసు ప్రభుని సంకల్పములు మానవు అనరా. కాబట్టి యేసుక్రీస్తు వారి సంకల్పాలు ఏమేమో మారవు. ఎందుకు మారవు? ఆయన మార్పు లేని దేవుడు కాదు. అదే మార్పు లేని దేవుడు అయితే ఆయన కూడా ఏమవుతుంటాడు? గడిగడికి కాసేపు ఇప్పుడు దాని నేను ఉన్నాను, నాకు మంచి మనసు ఉంది అనుకోండి, మా ఎలిసా గారిని నా గురించి అబ్బా మా ఎలిసా గారు అలాంటి మంచి దేవుడు లేడురా అని చెప్తాను. చెప్తావా? 200 నెక్స్ట్ చెప్తా మంచిగా తెలిసే. ఆయన పాపంగా డబ్బులు ఉన్నాం మర్చిపోయిపోతాను. అది అది మంచిగా ఏం చెప్తాం? అబ్బా మంచోడ్రా, ఎలిసా గారు చాలా మంచోడ్రా అంటాం. ఏదైనా గాయం అయిందనుకో ఏం చెప్తాం? ఈయన దుర్మార్గుడు. అప్పుడు ఎన్నోడు ఏమంటాడు? ఓరే ఇప్పుడే కదరా మంచోడు అని చెప్పాడు వీడు, ఇప్పుడే ఏం చెప్తున్నాడు? చెడు చెప్తున్నాడు. కానీ మనం లేదు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే ఆయన మార్పు చెందని దేవుడు. అందుకే ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడంటే, మొదటిదిగా దుఃఖము సొత్తుపోయింది, కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, అవమానంలో ఉన్నాడు, నిందుల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో వచ్చి ఇప్పుడు ఏమంటే దేవుని ఆనందిస్తూ యెహోవా నువ్వు నిత్యము ఎలా ఉన్నావు? నువ్వు సింహాసనాసీనుడు అయి ఉన్నావు. రెండవది ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆరోగ్యం లేదయ్యా నాకు. ఏం లేదు, నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎముకలు ఏమైపోయి కాలిపోయి ఉన్నవి. ఆ తర్వాత కిందకు వచ్చేటప్పటికి చూడండి 5వ వచనం ఏమన్నాడు? నా మూలుకల శబ్దము వలన నా ఎముకలు నా దేహమును అంటుకుని పోయి ఉన్నాయి. చూసారా? భౌతికంగా చూస్తే ఎముకలు ఏం చేశాయి? దేహాన్ని ఏం చేశాయి? అంటుకుని పోయాయి. ఎప్పుడు అంటుకుంటాయి? పుష్టిగా ఉంటాయి. అంటుకుంటాయా? ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం, మన ఎముకలు కనబడతాయా? కనబడతాయా? ఎప్పుడు కనబడతాయి? అది కండ ఎందుకు ఉండదండి? కరెక్ట్ వచ్చింది. చెప్పండి, కండ ఎందుకు ఉండదు? తిండి లేకపోతే. తిండి ఉంటే కండ వస్తుంది, అంతేనా? కాబట్టి ఈ కండ ఇప్పుడు ఈ ఎముకలు ఏం చేశాయంటే అందుకుని పోయాయంట. అక్కడ ఆగిపోలేదు. ఇప్పుడు అన్నాడు 6వ వచనం అంటాడు చూడండి. నేను అడవిలోని చదువు గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పైడి కంటెవలనున్నాను. చాలు. అడవిలోని ఏం పోలినాడండి? గోడబాతు. గోడబాతు.
కాబట్టి ఈ గూడబాతు అడవుల్లో పెరిగా అంటారు. పెద్ద రోజు తెచ్చి ఇలా ఉంటుంది. అది గూడబాతు. ఈ గూడబాతు ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. అంటే ఈయన అక్కడే ఉన్నాడు కానీ అడవిలో ఉన్నట్టు ఉన్నాడు. రెండోది ఏమన్నాడంటే పాడైనటువంటి స్థలంలో పగిడి గంటి వల్ల ఉన్నాడు. అంటే అడవిలో ఉన్నాడంట. రెండవది పాడైనటువంటి స్థలంలో ఉన్నాడంట. అది అయిపోయింది. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే 7వ వచనం చదవండి. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఏ పిచ్చుకండి? మాట్లా చెప్పండి రా. ఒంటరి పిచ్చుక. ఎప్పుడు ఒంటరి ఉంటుందండి పిచ్చుక? పిచ్చుకలు ఎప్పుడు ఒంటరి ఉంటుంది చూసారు మీరు? కానీ ఆ యొక్క పిచ్చుకలు జత ఉంటే అవి ఏం చేస్తాయంటే గూడులో ఉంటాయి. కానీ ఆ జత లేదు, ఒంటరి పిచ్చుక. ఆ ఒంటరి పిచ్చుక ఏం లేదు, భద్రత లేదు, దానికి ఆదరణ లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అందుకే ఇంటి మీద ఉండి ఒంటరిగా ఉండి అది భయంతో ఉంది. కాబట్టి పగల శత్రువు కాదు, పిచ్చుకలకు రాత్రులు కూడా శత్రువు ఉంటుంది. ఏ శత్రువు అండి? రాత్రి భయంకరమైన జంతువు తిరుగుతుంది. గొడ్ల గోబ. దానికున్న లక్ష్యం ఏంటి తెలుసా? మనము 90 డిగ్రీలో తిరగలం, ఇలా తిరగలం, అంతేనా? కానీ గొడ్ల గోబ ఇలా ఉండి 360 డిగ్రీలు తిరుగుతుందంట. ఉండగా తిరుగుతుంది. అంటే శత్రువు ఒకవేళ పిచ్చులు ఇంటి మీద ఉందనుకోండి, ఖచ్చితంగా వచ్చి గొడ్ల గోబ ఏం చేస్తుంది? దాన్ని పట్టుకోవాలి. అంటే ఆయన దానిలో పోల్చుకుంటున్నాడు. అలాంటి కష్టమైన స్థితిలో ఉన్నాడు, అలాంటి బాధలో ఇబ్బందిలో ఉన్నాడు, అలాంటి ఇరుకులో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మనుషుడు ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి, ఏమని ఆరాధిస్తాడు? కానీ ఈ మనుషుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ మనుషుని యెహోవా నీవు నిత్యము ఎవరివి? సింహాసనాసీనుడు. అంటే అర్థమేంటి? నీవు సింహాసనం కనుక ఇవ్వాలని రేపైనా సరే నా పరిస్థితిని ఏం చేస్తావు? మారుస్తావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని ఏం చెప్తున్నాడంటే 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల చూడండి, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగిన దేవుడు. సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు దిక్కులేని ప్రార్థన నిరాకరింపక ప్రార్థన వైపు ఏం చేశాడండి? ఏం చేశాడు? తిరిగాడు. ప్రార్థన వైపు తిరిగాడు. దేనికోసం తిరిగాడు? చూడండి ఇప్పుడు 20వ వచనం. చెరసాలలో ఉన్నవారి మూల్గుల వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెను. ఎందుకు తిరిగాడండి? పల్లెకి తిరిగాడా? ఏమనంటే నాకు తెలియదు. ఎందుకు తిరిగాడండి? ఇక్కడ కీర్తనకారుడు అనేక శ్రమల గుండా వెళ్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, సొత్తుపోయాను నేను, నా యొక్క ఎముకలు ఎండిపోయాయి, కాబట్టి అంటుకొని ఉన్నాయి, నేను గోడబాతులు పోతున్నాను, నాకు పైరుగడ్డి వల్ల నేనున్నాను అని చెప్పి ఏమన్నాడంటే, యెహోవా నువ్వు నిత్యము నువ్వు ఎలా ఉన్నావు? సింహాసనాసీనుడు ఉన్నావు. తర్వాత చెప్తున్నాడు ఆయన అక్కడ. ఏం చెప్తున్నాడండి? అయ్యా నీ నామము స్మరణము తరతరములో ఉంటుంది. తరతరము. నా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, మన సీఎం గీతం లేదు కానీ, తరతరాలలో జగాలలో, ఇంకా వచ్చాక మాట దేవుడు దేవుడు మన దేవుడు
యుగ యుగాలలో తరతరాలలో దేవుడు దేవుడు తరతరాల్లో యుగ యుగాలలో మారని దేవుడే. ఇప్పుడు ఆయన ఏమన్నాడండి ఇక్కడ, యెహోవాను నిత్యము సింహాసనాసీనుడు అయినావు, నీ నామ స్మరణ. స్మరణ ఎక్కడి నుంచి అండి స్మరణ? దేవుని నామ స్మరణ ఎక్కడ మొదలైంది చెప్పండి, ఎవరికి చెప్తారు? దేవుని నామ స్మరణ ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలెట్టారు? పరలోకంలో. పరలోకంలో మొదలైంది. పరలోకంలో దేవతతో మొదలు పెట్టారు. ముగింపుందా? పరలోకంలో ముగింపుందా? పరలోకంలో కూడా ముగింపు లేదు. తరతరాలు ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మనం ఏం చేస్తుంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. అయితే ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు దిక్కు లేదు, మాకు దిక్కు లేదు. ఇలా ఒకరు దిక్కు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? మాట్లాడరే. దిక్కు లేదు బోధ చెప్పాడు. రైట్, వెరీ గుడ్. నేనేమనంటే మీ ఆయన కత్తేసుకురాడా చెప్పకండి. ఈయనేమనంటే అత్తగారు వెనక ముందు వేసేసుకురాదా చెప్పకండి రా. ఎలా అమ్మగారిని ఏమన్నా వసంత గారిని అడిగితే ఏమంటే ఎంతమంది వస్తారు అంతే వస్తారా పాప, కానీ మనతో వైపు ఎవరు రాదు కదా. కాబట్టి దిక్కులేని ఎవరు తెలుసా? యేసు ప్రభు కరెక్ట్, మంచిది. అంటే ఆయన పక్షంగా మాట్లాడు ఎవడు లేనాడు. కాబట్టి అందుకనే దిక్కులేని వాడు విధవగానే అంటారు. అంటే పిల్లలు కొంతమంది ఉంటారు, అమ్మగారు బాబులు లేనివాడు, ఎవరు పడిచుకోవాలి, దిక్కు లేనివాడు. ఆ దిక్కు లేనివాడు ఎవరు లేరు. అలాంటి వారిని ఏమంటే ఇక్కడ ఆయన దిక్కులను దరిద్ర ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగారు. ఆ దిక్కులను ఎవరో తెలుసా? ఇక్కడ కింద రాశారండి, శరసాల్లో ఉన్నవారు దిక్కులేని వారు. అంటే శరసాల్లో ఉంటే ఉదాహరణకు ఇక్కడ చేరొచ్చిన వాళ్ళు ఎవరన్నా అన్యాయంగా మన ఎలిసా గారిని తీసుకెళ్ళి నేను ఏమండి ఆయన ఏదో అనేసాడండి అని కేసు ఎట్టి లోపల ఇచ్చేసాను. వెంటనే ఆయన బంధువులు వెళ్ళిపోతుంది. వెంటనే ఏం చేస్తారండి, ఆటోల మీద ఇళ్ళ మీద వచ్చేసి బెయిల్ తీసుకుని ఇప్పించుకుని వెళ్ళిపోతారు. కానీ ఎవడు లేకుండా ఏం చేస్తారు, ఆడ అక్కడే ఉంటాడు. అది కాబట్టి ఆ దిక్కులేని వాడు ఎక్కడున్నాడండి? శరసాల. ఏ శరసాల అది? మరణ శరసాల. ఆ మరణ శరసాల నుంచి ఎవడు కూడా విడిపించలేదు. ఆ శరసాల్లో ఉండి వాడు ఏం చేస్తాడు? మూలుగుతున్నాడంట. మూలుగుతున్నారు. రోమాపత్రిక 7 ఆయన మూలిగారు. ఎలా మూలిగారు తెలుసా? ఏమని మూలుగుంటాడు పౌలు గారు? అయ్యో చెప్పండిరా, అయ్యో సార్ చెప్పరా, నేను అనుకున్నాను కానీ మంచిగా మర్చిపోయినట్టు. అయ్యో చెప్పండి చెప్పండి. చిచి నీ వాక్యం నేర్చుకో, మీ నేర్పడానికి చెప్తున్నాను. నేనెంత మరి తప్పైంది, మరి ఎందుకు నేను అంత రాక్షసుగా కనపడుతున్నాను. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములోనూ నా శరీరం నుంచి నేను ఎవడు విడిపిస్తాడు? మూలిగారు. ప్రపంచ చరిత్రలో ప్రతి మానవుడు కూడా మూలుగుతున్నాడు. నన్నెవడు పాపం నుండి విడిపిస్తాడు, నన్నెవడు మరణం నుంచి విడిపిస్తాడు, నన్నెవడు జీవంలో నుండి తీసుకెళ్తాడు, నన్నెవడు నిత్యత్తులో తీసుకుని వెళ్తాడు మూలుగుతున్నారు. ఆ మూలుగులు వినడానికి, ఆ మూలుగులు విని ఒక ఆయన దిగి వచ్చాడు. అందుకే ఆయనే ఆ మూలుగులు విన్నాడు కనుక ఆ మూలుగులు వినడానికి ఏంటంటే తిరిగాడంట. ఈ లోపల దిక్కులేని వారు ఎవరైతే ఉంటారో, దరిద్రులు ఎవరైతే ఉంటారో, కాబట్టి చేతగాని వారికి పాపం నుంచి బయటకు రాలేరు, మూలుగుల నుంచి బయటకు రాలేరు. వాళ్ళ జీవితం అంతా అక్కడే
స్థితిలో విడిపించడానికి పరిశుద్ధాలయం నుండి వంగాడంట. ఏం చేశాడు? ఎందుకు వంగాడు? ఎందుకు వంగాడు చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు, ఇంత చిన్నపిల్ల లేఖనం ఉంది. ఈ చిన్నపిల్ల ఆ లేఖనం ఏదో ఇప్పుడు మనం చూడాలి, ఇలా చూసి ఆవిడ ఏదో చెప్పుద్ది, మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? వంగి చెప్పమ్మా, వంగి చెప్పమ్మా అంటాం. చూడండి, అంటే పరలోకమైనటువంటి దేవుడు మానవుడు మూలుగులు వినడానికి ఏం చేశాడండి? వంగిన దేవుడు, వంగిపోయాడు. చూడండి, వంగిపోయినటువంటి దేవుడు మూలుగులు శాసనం వినిపించడానికి. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, 27వ వచనం ముగిస్తాను. 27వ వచనం, నువ్వు ఏకరీతిగా నుండి వాడవు, సంవత్సరములకు అంతము లేదు. నీ సంవత్సరములకు ఏం లేదు, అంతము లేదు. అంతము లేనటువంటి దేవుడు. అందుకే ఆయన దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు కనుకనే దేవుణ్ణి ఆయన ఆరాధిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నేను కూడా ఆయన అన్నాడు, అయ్యా నువ్వు సింహాసన శీనుడవు, నీ నామము స్మరణము తరతరములు ఉంటుంది. దేవుని నామం ఒక్క మాట చూపిస్తారండి. నిర్గమాకాండంలోకి రండి, త్వరగా ముగిస్తే ప్రయత్నం చేస్తాం. 34వ అధ్యాయం 5వ వచనం చదువు తొందరగా. మేఘములు మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం చదవమ్మా. ఏమన్నా మళ్ళీ తీసారా? మేఘములో దిగి యెహోవా నామం ఏం చేశాడండి? ఏం చేశాడు? ప్రకటించాడు. ఇప్పుడు ప్రకటించడం ఏమని ప్రకటించాడు చూడండి. 6వ వచనం, అతని ఎదురు యెహోవా దాటి వెలుచు. చూడు, యెహోవా నామం గురించి చెబుతూ ఆ యెహోవా నామంలో ఏముందండి? అక్కడ కనికరము, చదవాలి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన నామములు ఏమున్నాయండి? ఏమున్నాయి? కృపా సత్యం, అక్కడ ఏమన్నాడు? కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా సత్యం, విస్తారమైన కృపా సత్యం, విస్తారమైన కృపా సత్యములు ఉన్నాయి. అందుకని ఆయన నామము ఈ రోజున మనం ఏం చేస్తాం? స్మరిస్తున్నాం. కాబట్టి ఆయన మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన మనము ఆరాధించగలం, ఆయన మనము కనపరచగలం. కావున అట్లా ఉన్నా కనపరచుటగా ప్రభు మనకు సహాయము చేయి. లేచి ఒక పాట పాడుదాం. లేచి పాట సంఖ్య